హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మిసెస్ బెక్టర్స్ క్రెమికా ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందా లేదా అన్న విషయం గురించి చూద్దాం. ఈ విషయం చూసే ముందు మనం లాస్ట్ 5 ఐపీఓస్ ఏ విధంగా మార్కెట్లో లిస్ట్ అయ్యాయన్నది చూద్దామండి. రీసెంట్గా నిన్న బర్గర్ కింగ్ ఇండియా లిమిటెడ్ లిస్ట్ అయింది. అండ్ ఇది ఐపీఓలో ఆఫర్ చేసిన ప్రైస్ 60 రూపీస్ అయితే లిస్టింగ్ జరిగింది దాదాపు 112 రూపీస్ దగ్గర. అండ్ మీరు చూస్తే సర్క్యూట్ 20% సర్క్యూట్తో ఇది 135 దగ్గర క్లోజ్ అయింది. అండ్ డిమాండ్ చూస్తే మీరు అబౌట్ 5.85 క్రోర్స్ డెలివరీకి మారాయి. అండ్ టోటల్గా ట్రేడింగ్ అయింది 18 క్రోర్ షేర్స్. ఇప్పుడు ఒకసారి ప్రీ ఐపీఓ స్టాటిస్టిక్స్ చూద్దాము. ప్రీ ఐపీఓ స్టాటిస్టిక్స్ చూస్తే బర్గర్ కింగ్ ఇండియాకి రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి దాదాపు 68 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ లభించింది. అండ్ వాళ్ళ నుంచి వచ్చిన ఆఫర్ల వాల్యూ వచ్చేసి 5,500 క్రోర్స్. అలాగే అంతకుముందు గ్లాండ్ ఫార్మా చూస్తే ఓవరాల్గా రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి అండర్ సబ్స్క్రిప్షన్ జరిగిన ఎంటైర్ ఇష్యూ మాత్రం 2 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ టోటల్ ఇష్యూకి వచ్చిన స్పందన 9,300 క్రోర్స్. అంతకుముందు జరిగిన ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి 2 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగి 345 క్రోర్స్ బిడ్స్ వచ్చాయి. అండ్ లిఖితా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ 23 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ జరిగింది అండ్ 508 క్రోర్స్ వర్స్ బిడ్స్ వచ్చాయి. అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ నుంచి 70 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది రీటైల్ ఇన్వెస్టర్స్ తరఫున. అండ్ వాళ్ళ నుంచి వచ్చిన బిడ్స్ వాల్యూ వచ్చేసి 4,900 క్రోర్స్. అండ్ ఓవరాల్గా ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది 58,000 క్రోర్స్. ఇప్పుడు మనం బెక్టర్స్ క్రెమికా ఐపీఓకి వద్దాము. ఈ ఐపీఓలో మనకి కంపెనీ రేస్ చేయాల్సింది 540 క్రోర్స్. అందులో క్యూఐబీకి 50% రిజర్వేషన్ ఉంటుంది అండ్ అదర్స్కి 50% రిజర్వేషన్ ఉంటుంది. సో ఇలాగ ఈ కంపెనీ ఇష్యూ చేయాల్సింది 1.82 క్రోర్స్ 288 రూపీస్ వద్ద ఇష్యూ చేయాలి. అందులో క్యూఐబీకి 91 lakh షేర్స్ రిజర్వేషన్ ఉంది. అండ్ ఈ 91 lakh షేర్స్లో 60% యాంకర్ ఇన్వెస్టర్స్కి రిజర్వేషన్ ఉంది. అది డిసెంబర్ 14వ తారీఖున 288 రూపీస్కి ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 91 lakh షేర్స్ చూడండి. రీటైల్కి అందులో 35% రిజర్వేషన్ ఉంది 64 lakh. అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి 27 lakh. అంటే ఈ 64 lakh ఇంటూ 288 వేస్తే దాని వాల్యూ వచ్చేసి 184 క్రోర్స్. కానీ మనం ఇంతకుముందు చూసిన డీల్స్ అన్నిటిలో రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చిన స్పందన ఇంతకన్నా ఎక్కువ. అంటే ఈ ఇష్యూలో కూడా 184 క్రోర్స్ కన్నా ఎక్కువ బిడ్స్ ఖచ్చితంగా లభిస్తాయి. అండ్ ఇష్యూ బికాస్ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబ్ జరిగి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే పాసిబిలిటీ మాకు కనిపిస్తుంది. మీరేమనుకుంటారనేది మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.